వై సచ్ ఈజీ గోయింగ్? ఈవెన్ పేరెంట్స్ కూడా చాలా ఈజీ గోయింగ్ ఉన్నారు. అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా ఏం కాదు అన్నట్టుగా ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకని అట్లా? కొంచెం వాళ్ళకి సెల్ఫ్ రిఫ్లెక్షన్‌కి టైం ఇయ్యండి. ఇట్స్ అబౌట్ ఇంటర్మీడియేట్ రిజల్ట్స్. కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ రిజల్ట్స్ వచ్చినాయి. బార్డర్ లైన్ పాస్ అయిన కూడా మస్తు హ్యాపీగా ఉంటున్నారు ఫ్యామిలీ మొత్తం. ఎందుకో నాకు అర్థమైతలేదు. ఇంటర్మీడియేట్ అనేది 2 ఇయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మన కెరియర్‌ని షేప్ చేయడానికి. ఈ 2 ఇయర్స్‌ని చాలా కష్టపడితే మంచిగా చదివితేనే మనకి మంచి ప్లేస్‌మెంట్స్ వస్తాయి. మంచి కాలేజ్‌లో సీట్ వస్తుంది. ప్లేస్‌మెంట్స్ వస్తాయి. మంచి జాబ్ ఆపర్చునిటీ వస్తుంది. అది లేకుండా ఇప్పుడు చదివిన మార్క్స్ తోటి మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏం రాస్తారు? ఏదో రాసేది మామూలు కాలేజ్‌లో జాబ్ వస్తది. ఆ మామూలు కాలేజ్‌లో జాబ్ వస్తే బ్యాక్‌లాగ్స్ ఉంటాయి. అది అయిపోయిన తర్వాతకి దిల్‌షుక్ నగర్, అమీర్పేట్‌కి వచ్చేసి కోచింగ్ నేర్చుకోవాలి. ఆ కోచింగ్ నేర్చుకుంటూ హాస్టల్ ఫీజు కట్టుకుంటూ పేరెంట్స్‌కి బర్డెన్ అవుతారు. బయటకు వచ్చి ఒక 20, 30 ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు. మీలాంటి వాళ్ళు మస్తు మంది ఉంటారు. ఆ కాంపిటీషన్‌లో ఒక జాబ్ తెచ్చుకోవడం చాలా చాలా కష్టం. అవసరమా ఇదంతా? మంచిగా చదువుకొని మంచి కాలేజ్‌లో జాయిన్ అయితే ప్లేస్‌మెంట్స్ వస్తాయి కదా! ప్లేస్‌మెంట్స్ వస్తది. ఈవెన్ జాబ్ రాకపోయినా అట్‌లీస్ట్ ఆ కాలేజ్ ఎన్వైర్న్‌మెంట్ కూడా మీకు సర్వైవల్ నేర్పిస్తది.